మంగ్లీ మిరపకాయ బైగన్ పచ్చడి దీన్ని తయారు చేసే విధానం ఏంది అని అంటే అవసరమా అధ్యక్ష నిజమే కదండి ఈ ఫోటోలో కనిపిస్తున్న మిరపకాయలు వంకాయలు ఉన్నాయి కదా అట్లా ఫ్రెష్ గా తాజాగా తోటల నుంచి తెంపుకొచ్చిన వాటితోని తయారు చేయాలని అయన్నొద్దు పాయింట్కి రా. ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ నడుస్తుంటే ఈ పచ్చడి ముచ్చట ఎందుకు అంటారేమో. ఫస్ట్ డైలాగ్ ఏమో అసలు వాడు ఎవడో నాకు తెలియదు, ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు. ఏంటండి ఈ మహానటన ఓవర్గా లేదు. ఇక సెకండ్ డైలాగ్ ఫోటో బయటికి రాగానే వచ్చింది. వాడు కాళ్ళు గడ్డం పట్టుకొని ప్లీజ్ అక్క అని బతిమలాడితే నేను పోయిన వాళ్ళ ఇంటికి. ఇన్విటేషన్ లేకపోతే నేను వెళ్ళాలని మీకు తెలుసు కదా. అవునన్నా. అరే పెన్ను పేపర్ తీసుకో అన్నా. సాయంత్రం ఫంక్షన్ కి నువ్వు తప్పకుండా రావాలన్నా. నీ కాలు మొక్కుతా. రాసావా? ఆ ప్రోగ్రామ్ తర్వాత ఈయన వచ్చి మా దగ్గర భోంచేసి వెళ్ళండి ప్లీజ్ దయచేసి రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి కాలు మొక్కుతా అన్నప్పుడు వెళ్ళాలి కదరా. పొయ్యి ఇంత భోజనం చేసినా అది కూడా ఏదో ఎమ్మెల్యే తిండి పెట్టినట్టు దావత్లా. ఇప్పుడు ఇంకో ఫోటో బయటికి వచ్చింది ఆ తోటలది. ఇప్పుడు ఏమంటది దీని గురించి అడిగితే, నేను సెలబ్రిటీ అయినంత మాత్రాన గిన్ని వంకాయలు పచ్చిమిరపకాయలు తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చుకొని పచ్చడి చేసుకునే అర్హత కూడా నాకు లేదా? ఫస్ట్ ఏమో సెలబ్రిటీ కార్డు వాడిను పనిగాలే, కులం కార్డు వాడిను పనిగాలే. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. వాళ్ళ టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. రాలే. తర్వాత ఇక దేవుళ్ళ మీద ఒట్లేసుడే మొదలు పెట్టిండ్రు. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా, తులజా భవాని అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశల్. నీలా నన్ను చూసుకున్నారా. థ్యాంక్ యూ రా. థ్యాంక్స్. ఇట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటే దేవుళ్ళ మీద ఒట్టేస్తే ఏమంటారో తెలుసు. అందం లేదు, నేను హనుమంతుడు భక్తుని, నేను శివలాల్ భక్తుని, నేను తులజా భవాని భక్తులని ఇంకోసారి చెత్త మాటలు మాట్లాడితే మా దేవుళ్ళ మీద ఒట్లేసి చెత్త అబద్ధాలు చెప్తే మాత్రం చెప్పు తగ్గుతుందని చెప్తున్నా. ఫస్ట్ నువ్వు బయటకు వచ్చి ఏడ్చినవు, నీ ఖాతాల పైసల విషయం బయటపడ్డది. తర్వాత మీ తమ్ముడు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏడ్చిండు, ఆయన ఖాతాల పైసల విషయం బయటపడ్డది. వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అదేదో మొత్తం ఒకటేసారి ఏడు ఉంటారు కదా, అన్ని విషయాలు బయటకు వస్తే లోల్లే పోతుంది. ఇంకేంది మీదకెళ్ళి ప్రెస్ నోట్ల డైలాగులు. మానసిక క్షోభకి గురైతున్నా నేను, నా ఫ్యామిలీ. మానసిక క్షోభ అనంటే 9 మంది చనిపోయినరాడా, 2 విషం దాయినరు. పోయి ఒక 2 నిమిషాలు వాళ్ళ ఇంట్లో కూసో, మానసిక క్షోభ అంటే ఏందో అర్థమైతుంది నీకు. మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. ఇట్లా ఏన్నో దాచుకొని ప్రెస్ నోట్ల మీద ప్రెస్ నోట్లు వదిలితే కాదు. ఈమె విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. నాకే 10 మంది పంపిన్రు. దసరా పండుగ అప్పుడు ధూమ్ధామ్ అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసింది V6 అనే ఛానల్. ఆ ప్రోగ్రామ్ కి పార్టిసిపెంట్ గా ఒక 5 మంది వచ్చిండ్రు సింగర్స్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆమెతోని స్పెషల్ గా ఒక పాట పాడించి ఆమె పాడుతుంటే నేను ఆడిన. దాని తర్వాత ఆమెలో ఉన్న అమాయకత్వాన్ని చూసి మాటకారి మంగ్లీ అని చెప్పి ఒక మంచి క్యారెక్టర్ పేరు పెట్టి V6 మేనేజ్మెంటే ఆమెని లాంచ్ చేసింది స్క్రీన్ పైన. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన. ఇప్పుడు ఈ 14 ఏళ్ల తర్వాత మాటకారి మంగ్లీ పోయి మోసకారి మంగ్లీ లాగా తయారైన అని జనాలు అంటున్నారు. జనాల్లో మానసిక పరివర్తన లోపిస్తుందిరా. అడ్వకేట్లను బెదిరిస్తున్నావట, నీకు సంగీతం నేర్పిన గురువులను బెదిరిస్తున్నావట, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ల దగ్గర కూడా నీ పొగరు చూపిస్తున్నావని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు మంచోడవని నిప్పట్టుకుంటే కాలకుండా ఉంటుందా? నేను చెడ్డోడని వాడితే నా పొలం తడకుండా ఉంటుందా? పంచభూతాలకే లేని అబ్జెక్షన్ పంచాయతీ బోర్డుకి ఎందుకు? వెళ్ళండి. డోంట్ కాల్ మీ మంగ్లీ, కాల్ మీ మేడం అనే స్థాయికి ఎదిగిపోయినావు కదా. లాభాలు వచ్చింది మన కట్టానికి, మన అదృష్టానికి. చూద్దుమేటి ఆఖరికి ఏమైపోదాం అనుకుంటున్నావు? గోవిందా చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన